ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ యువతని సాకే రోజా అనే అమ్మాయిని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఈ విషయంలో ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీల మీద కక్ష సాధింపు ధోరణిలోనే ఉన్నారు అనడానికి ఇలాంటి నిదర్శనలు, అక్రమ అరెస్టులు నిదర్శనము. ప్రధానంగా మేము దళిత సంఘాలుగా ఈ యొక్క అక్రమ సాకే రోజా అనే అమ్మాయిని అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి తీరును మేము ఖండిస్తున్నాము. ఈ విషయం పైన లీగల్ గా కూడా ఎస్పీ గారి పైన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు కూడా వెళ్తున్నాం. ప్రధానంగా అమ్మాయికి గురువుకొండలో జరిగినటువంటి ఆ కుటుంబం మీదనే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కుటుంబం మీద దాడి జరిగింది. ఆ దాడి కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయమని గత 3 సంవత్సరాల నుంచి ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. ఎస్పీ గారు నిమ్మకు నీరెత్తినట్లుగా ఆ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయకపోగా ఈమెపై ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళతో తప్పుడు ఫిర్యాదులు స్వీకరించి పోలీసు వారే, రాప్తాడు పోలీసు వాళ్ళే కంప్లైంట్ ఫిర్యాదును వాళ్ళే టైప్ కొట్టి బలవంతంగా గాన్ల చంద్రశేఖర్ అనే అబ్బాయితో కంప్లైంట్ ఇప్పించి వీళ్ళు రిమాండ్ పెట్టడం జరిగింది. 5 కేసులు అన్ని కొట్టేసినారు. అయినా కూడా 8 కేసుల్ని కొట్టేసిన కేసులు అన్నింటినీ కూడా రిమాండ్లో రిపోర్ట్లో పెట్టి జడ్జి గారు కూడా ఈ యొక్క విషయాన్ని తప్పుపట్టినారు, పోలీసుల యొక్క తీరుని. ఇది రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదు, దీనిని ఖచ్చితంగా మీరు సరి చేసుకొని రావాలని. అదేవిధంగా ఈ ఎస్పీ వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇమ్మీడియట్లీ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసుకి కౌంటర్ కేసు ఉంటుంది. మరి ఆయన ఖచ్చితంగా వివక్షను పాటిస్తున్నాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన విషయంలో కూడా ఛాంబర్లో పోతే ఏ యొక్క దళిత లీడర్ను కూడా ఆయన కూర్చోమని ఇప్పటి వరకు చెప్పిన దాఖలా లేదు. ఎవరో ఛాలెంజ్ చేస్తా ఎస్సీ లీడర్లు ఆయన ఛాంబర్లో ఇప్పటి వరకు ఎవరే కానీ కూర్చోలే, నిలబడుకునే మాట్లాడాలా. బలవంతంగా మేము కూర్చుంటే అప్పుడు కూర్చోమంటాడు. అంతే తప్ప ఎస్పీ గారి నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల పట్ల ఒక కేసు ఉంటేనే మా ఎస్సీ ఎస్టీ వర్గాల పైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సబ్ డివిజన్లో, రూరల్ సబ్ డివిజన్లో కానీ, గుంటకల్ సబ్ డివిజన్ పరిధిలో కానీ ఒక్క సిఐ కూడా నీ మాట వినడం లేదు. కళ్యాణపురం డివిజన్ పరిధిలో కూడా అదే మా పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు డబ్బులు పిక్కున్నారని కంప్లైంట్ కడితే నువ్వు నాన్ బైలుగా కట్టుకోకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలు చేసి వాళ్ళని పంపిస్తున్నావు. మా మీద దాడి జరిగి మా కాలు పట్టించుకున్నటువంటి అగ్ర కులాలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని ఎస్పీ గారికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా సమక్షంలో మేము ఆయనకు తెలియజేస్తున్నాం. ఆయన ఖచ్చితంగా ఇదే ధోరణిలో వెళితే మాత్రము ఆయన మీదే, ఎస్పీ జగదీష్ గారి మీదే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ పాప కుటుంబం మీద దాడి చేస్తే వాళ్ళ నిందితులను అరెస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇలాంటి అధికారులు, న్యాయం చేయని అధికారులు ఇక్కడ విధులు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? వెంటనే ఎస్పీ గారిని బదిలీ చేయాలని దళిత సంఘాలుగా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ యొక్క ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం న్యాయ పోరాటం హైకోర్టులో, కోర్టు ద్వారా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సాకే రోజా అనే అమ్మాయి పైన అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన విధానాన్ని చూస్తే ఇది దళితులపైన ఉన్నటువంటి వివక్షత అనేదే ప్రధానంగా గుర్తించవచ్చు. ఆయా జిల్లా ఎస్పీ గారు ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పాదాల దగ్గర నుంచి మీకు జిల్లాలో దళితులపైన దాడులు చేస్తే తక్షణమే మీరే సలహా ఇచ్చి 41 నోటీసులు ఇప్పించడం లేదా కౌంటర్ కేసులు కట్టించడం ఇలాంటివన్నీ మీరే సలహాదారులుగా వ్యవహరిస్తున్నారనేది మాకు అర్థమవుతుంది. అదేవిధంగా జిల్లాలో దళితులపైన అగ్రకుల వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడంలో మీరు ఎటువంటి విధంగా చర్యలు తీసుకోకపోవడము, మరి ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా
దళిత అమ్మాయి పైన మీరు పాత కేసులను వెలికి తీసి అరెస్ట్ చేయడంలో అతి ఉత్సాహం అనేది, ఈ ఉత్సాహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ స్టేషన్లోకి వెళితే అన్పార్లమెంటరీ మాటలతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న అధికారులపై మీరు చర్యలు తీసుకుండా ఇంకా వాళ్ళపైన ప్రోత్సహిస్తూ కేసులు బనాయించు బాధితులపైన మీరు అరెస్ట్ చేయడం సమంజసం కాదు. మీ ఇలాంటి విధానము ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ప్రతినిధి. ఈరోజు దళిత అమ్మాయి అయినటువంటి సాకే రోజా మీద అక్రమ కేసులో బనాయించడం వల్ల ఈరోజు ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందర అందరూ సమానమే అని చెప్తుంది. కానీ ఇది ఎక్కడ ఇప్పటిదాకా కనిపించడం లేదు. మరి ఆర్టికల్ రాజ్యాంగంలో మాత్రమే పొందుపరిచారు, కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కనిపించట్లేదు. తర్వాత విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్. వీటిని ఎవరు హరిస్తున్నారంటే ముఖ్యంగా పోలీసులు. ఎందుకంటే ప్రజలు పన్నులు కడుతున్నారు, దాని ద్వారా మేము జీతం తీసుకుంటున్నాము, ప్రజలకు జవాబుదారీగా పని చేయాలా అని ఎక్కడ కనిపించడం లేదు. ఈవెన్ పోలీసు కానీ, రెవెన్యూ శాఖ కానీ, మిగిలిన శాఖ కానీ ఎక్కడైనా సరే ఏమి కనిపించడం లేదు. అన్యాయం జరిగిందని చెప్పేసి ఫస్ట్ బాధితులు ఎక్కడికి వస్తారు? పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు. అయ్యా ఈ విధంగా జరిగిందా, నాకు అన్యాయము, న్యాయం చేయండి అని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారు? తక్షణమే అవతల వ్యక్తి ఎవరున్నారో చూసి వాళ్ళ ద్వారా కౌంటర్ కేసు మీరే ప్రిపేర్ చేస్తారు. మరి ఇది ఎంత దారుణం అసలు. సాకే రోజా విషయంలో జరిగిన అన్యాయంలో హైకోర్టును ఆశ్రయించి పకీరప్ప మీద కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చేయలేదు. ఎందుకు? పోలీసులు చట్టంలో లొసుగుల్ని ఉపయోగించుకొని బాధితులపైనే అక్రమ కేసులు బనాయించే పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నాయి. మరి దేనికయ్యా ఇది? పోలీసు వ్యవస్థ దేనికి చెప్పండి ఒకసారి. సామాన్యులకు న్యాయం చేసినటువంటి పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తే ఇంకా బాధితులు ఎటు వెళ్తారు? దీన్ని బాగా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఒక ఎస్పీ గారికి ఉంది. ఇంకా ఒకటి చెప్తున్నాం, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ జిల్లాకి. ప్రతి ఒక్కరికి సమాన న్యాయంతో పాటు అందరినీ చూడాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పటికీ మీరు ఎందుకు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు? మీరు పని చేయట్లేదు, అడిగితే దబాయింపులు. మీ యొక్క అధికార బలము, అహంకారంతో మమ్మల్ని ఏమైనా చేయొచ్చులే మిమ్మల్ని అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఈ విధంగా చేస్తే అది మంచి పద్ధతి కాదు. రోజా విషయంలో అక్రమ కేసును, ఆ అమ్మాయి విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎస్పీ గారి పైన న్యాయ పోరాటం చేయడానికి ప్రజా సంఘాలు అన్నీ కూడా మూకుమ్మడిగా ముందుకు వస్తాయని